పరలోకమంతటిలో నీ నామము కీర్తించును. పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశము తెలుసుకున్నావా. ఏంటండి? తెలుసుకున్నావా, ఎరిగి ఉన్నావా అనేది వాక్యం. దయచేసి ప్రతి ఒక్కరు చాలా విలువైన వాక్యము మీ మనస్సు, మీ హృదయము దేవుని వాక్యం మీద ఉంచాలని మనవి. ప్రియమైన వారులారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. ఎటువంటి దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం? నిజమైన దేవుణ్ణి, తర్వాత లోకరక్షకుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. నమ్మారా లేదా? నమ్ముకొని ఉన్నాం. నా ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకోవడం ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో దేవుని గురించి తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైన అంశం. ప్రియమైన వారులారా, సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాడు నిన్ను దేవునికి సమీపముగా రానివ్వడు, దేవుణ్ణి తెలుసుకోనివ్వడు. నిన్నేం చేస్తాడంటే నామకార్థ క్రైస్తవ్యంలోనికి నడిపిస్తాడు. ఏ క్రైస్తవ్యం? పేరుకే క్రైస్తవురాలు, పేరుకే విశ్వాసి, నామకార్థ క్రైస్తవ్యంలోనికి నడిపిస్తాడు. అంటే ఒక 5-10 నిమిషాలు పరధ్యానముతో ప్రార్థన చేస్తే చాలు. అమ్మో, 10 నిమిషాలు ప్రార్థన చేసేసాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు క్యాలెండర్లో చిన్న వాక్యం చదువుకుంటే చాలు. బైబిల్ తెరిచి 2-3 అధ్యాయాలు చదవవసరం లేదు. ఏ క్రైస్తవ్యం ఇది? పేరుకే, పైకి నామకార్థ క్రైస్తవ్యం. ఎవరు నడిపిస్తారు? సాతానుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక మనిషిని దేవుణ్ణి తెలుసుకొనివ్వడాడు. ఏం చేస్తాడు? దేవుడి నుంచి దూరం చేసి నామకార్థ క్రైస్తవ్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతే చాలు. ఎందుకంటే ఒక్క దినము గడుపుట 1000 దినముల ఆశీర్వాదం కదా. చాలు చాలు, ఆదివారం ఒక్కరోజు వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతే చాలు. గృహకూడికి వెళ్ళి తర్ప మీద కూర్చొని మస్తరు వేసుకొని అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతే చాలు. లోతైన ఆత్మీయ అనుభవం అక్కర్లేదు. కన్నీటి ప్రార్థనా జీవితము అక్కర్లేదు. దేవుని కొరకు మన హృదయం, మన కన్ను, మన శరీరం సమర్పించుకోవాల్సిన లేదు అని చెప్పి ఎవరు నడిపిస్తారు మనల్ని? ఎవరు? దుష్టుడు, దుర్మార్గుడు, అబద్ధానికి జనకుడు. రాత్రి పాస్టర్ గారు చెప్పారు మీటింగ్లో, అబద్ధమాడే ప్రతి వారు కూడా వాళ్ళ తండ్రి ఎవరట? సాతానుడట. ప్రియమైన వారులారా, అయితే సాతానుడు నామకార్థ క్రైస్తవంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనం అపవాది తంత్రములను ఎరగని వారము కాదట. మనం ఏం చేయాలట? ఏ దేవుడైతే నీకోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నీకోసం రక్తం కార్చాడో ఆ దేవుని గురించి మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? తెలుసుకోవాలట. ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుణ్ణి, యేసు ప్రభువుని చదవాలట. చదివారు ఎప్పుడైనా యేసు ప్రభువుని చదవాలట. దేవుణ్ణి అర్థం చేసుకోవాలట. చాలామంది ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ అంతా 4 సార్లు చదివేసామండి అంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? మేము బైబిల్ 10 సార్లు కంప్లీట్ చేసామండి అంటారు. కానీ వారికి ఏముండదు? లోతైన ఆత్మీయ అనుభవము ఉండదు. మోకరించి కన్నీటితో యేసయ్య పాదాలు కడిగే అనుభవము ఉండదు. కేవలం ఏం చదివారు? అక్షరాన్ని మాత్రమే చదివారు, కానీ యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకుంటే ఆ దేవుణ్ణి ఏం చేయలేడు? విడిచిపెట్టలేడు. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట ఉంటుంది. 12:1-2 ఇక్కడ దైవజనుడు ఏమని రాశాడంటే, దుర్దినములు రాకముందే,
వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు, అంటే ఆయాసముతో దుఃఖంతో కూడిన సంవత్సరములు రాకముందే, వర్షం పడిన తర్వాత మరలా మేఘములు రాకముందే, చీకటి కమ్మకముందే నువ్వు ఏమి స్మరణకు తెచ్చుకోవాలి? నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. ఒక బాడీని పెట్టెలో పెట్టి ఆ పెట్టిని గోతులో పెట్టాక అయ్యగారి వాక్యం చదివాక ప్రార్థన చేశాక మట్టితో కప్పుతో అనమాట. ఏంటంట? ఎప్పుడట? దుర్దినములు చెడు దినములు రాకముందే, చెయ్యి దాటిపోకముందే, నువ్వు ఎప్పుడో ముసలవ్వక ముందే ప్రియమైన వాళ్ళరా ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలి? ఎవరిని తెలుసుకోవాలి? నీ దేవుడేంటి? నీ దేవుని హృదయం ఎటువంటిది? నీ దేవుని కోపం ఎటువంటిది? నీ దేవుని ఉగ్రత ఎటువంటిది? నీ దేవుని కృప ఎంత అధికమైనది? నీ దేవుని యొక్క మనస్తత్వం ఎలాంటిది? నీ సృష్టికర్త గురించి నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. ఎప్పుడట? నీ బాల్య దినములు అందే, నువ్వు సండే స్కూల్ ప్రాయంలోనే, నీ చిన్న వయసులోనే. నేటి దినాల్లో యవనస్తులు వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు వీటి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిదే, మంచిగా వాడుకుంటే. కానీ ప్రియమైన వాళ్ళరా, అన్నిటికంటే ముఖ్యము దేవుణ్ణి నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని గురించి తెలుసుకోవడము చాలా చాలా అవసరం ప్రియమైన వాళ్ళరా. ఎందుకు క్రైస్తవ సమాజము చాలా బలహీనులుగా ఉన్నారు? ఎందుకు చాలా డెలికేట్గా ఉన్నారు? ఎందుకు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు? 24 గంటల్లో కనీసం ఒక 30 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో గడపలేని స్థితిలో ఎందుకున్నారు? ఎందుకున్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ యేసు ప్రభు ఎలాంటి దేవుడో మనకి తెలుసా? తెలిస్తే 7 గంటలకు వచ్చి కూర్చుంటావు ఇక్కడ, తెలుసా? దేవుని గురించి తెలిస్తే నువ్వు దేవునికి భయపడతావు, దేవునికి వణుకుతావు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి నీ బాల్య దినముల యందే ఎవరిని తెలుసుకోవాలి? నీ దేవుని గురించి నువ్వు సంపూర్ణముగా తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. దేవుడంటే ఎవరో తెలియకే, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలియకే, దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటిదో తెలియకే ఈరోజు మనము మాంత్రికుల దగ్గరికి, పోముల దగ్గరికి, మిరపకాయల నిమ్మకాయల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అవిశ్వాసులుగా ఉన్నాం, చులకనగా మాట్లాడుతున్నాం, తేలిగ్గా మాట్లాడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే మనకి ఏం తెలియదు, ఎవరు తెలియదు. ఉండొచ్చు, నువ్వు నమ్ముకొని యేసు ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు అవ్వచ్చు, యేసయ్యని నమ్ముకొని 50 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ నీకు ఎవరు తెలీదు? యేసు క్రీస్తు ప్రభు నీకు తెలియదు. కాబట్టే అందుకే రుచి చూచి తెలుసుకో, హృదయాన చేర్చుకో, ఎంత ఉత్తముడైన యేసుదేవుని. ఎవరు రాశారు పాట? ఎంత అద్భుతమైన పాట. యేసు ప్రభువుని ఎలా తెలుసుకోవాలట? రుచి చూచి తెలుసుకోవాలట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని ఎరిగిన వారంగా ఉన్నామా? దేవుని ఎరగని స్థితిలో ఉన్నాం. దగ్గరగా ఉన్నట్టే ఉన్నాము, కానీ యేసు ప్రభువుకి చాలా దూరముగా ఉన్నాం. యేసు ప్రభు వారు అంజూరపు చెట్టుని చూసి ఎందుకు శపించారు తెలుసా మీకు? ఎందుకు శపించారు? యేసు ప్రభు అంజూరపు చెట్టుని శపించారు కదా. ఎందుకు శపించారు? అది అంజూరపు చెట్టు ఫలములు కాసే, ఫ్రూట్స్ కాసే కాలము కాదట, పంట కాలము కాదట. మరి కానప్పుడు ఎందుకు శపించారు ప్రియమైన వాళ్ళరా? ఎందుకు శపించారంటే, అది బయటికి ఎలా కనబడుతుంది? ఫలభరితంగా కనిపిస్తుంది, కానీ లోపల ఫలాలు లేవు. హల్లెలూయా. బయటికి పచ్చగా, దేవుని దృష్టిలో బయటికి ఎలా కనబడుతుంది? మంచిగా కనబడుతుంది, కానీ లోపలికి వెళ్ళి తడిమి చూస్తే ఒక్క పండు కూడా లేదట. యేసయ్యనే మోసం చేసేసింది, వేషధారణ కలిగి ఉంది అంజూరపు చెట్టు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు, కానీ ఆ దేవుని యొక్క హృదయం ఎలాంటిదో, ఆయన యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందో, ఆయన ఎంత మహోన్నతుడైన దేవుడో, ఆయన మార్గములు ఎలాగుంటాయో, ప్రణాళికలు ఎలాగుంటాయో ఆయన గురించి సంపూర్ణంగా నువ్వు దినదినం ఏం చేయాలి? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది యేసు ప్రభువుని ఎరగక ముందు ఎలాగున్నారో, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎలాగున్నారో, వారి మాటలు ఎలా మారాయో
వారి చూపు ఎలా మారిందో, వారి యొక్క హృదయం ఎలాగా మారిందో ఈరోజు మనము తెలుసుకుందాం. ప్రియమైన వారు, మొదటిగా జక్కయ్య మాట్లాడుతున్నాడు. చూడండి, జక్కయ్య లైవ్లోకి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తాను అంటున్నాడు. రెండే మాటలు. రెండో మాట, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆ జక్కయ్య మాట్లాడిన 2 మాటల్లో ఏం కనబడుతుంది? అసలు జక్కయ్య అనేవాడు ఎవరికైనా రూపాయి ఇస్తాడా? జక్కయ్యకి ఇంకో పేరేంటి? సమాజం పెట్టిన పేరు చెప్పండి. నేనేం అన్నమ్మా, నేను మీలాంటి మనిషినే. ఇంకా మంచి మాట ఉంటుంది. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్తుంటే అందరూ సొనుక్కుంటారు కదా. పాపి అయిన మనుష్యుడట. చూడండి అలాంటి బిరుదు. అడుక్కున్నోడు కూడా రూపాయి ఇవ్వని జక్కయ్య, మోసగాడైన జక్కయ్య, క్రూరాత్ముడైన కఠినాత్ముడైన జక్కయ్య ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తా. ఎందుకు వచ్చింది అంత మార్పు? ఎందుకు వచ్చిందంటే, ప్రియమైన వర్లరా, యేసు ప్రభు వారు తన ఇంటిలో కూర్చొని ఉంటే యేసయ్యని చదివాడట. ఎవరిని చదివాడు? యేసయ్యని చదివాడట. ఆయన హృదయాన్ని చదివాడట. ఆయన యొక్క మనస్తత్వం చదివాడట. నా పేరు తెలుసు, నేను మేడి చెట్టు మీద ఉన్నట్టు ఆయనకు తెలుసు. అంటే నా గురించి సమస్తం ఆయనకి తెలిసి కూడా నా ఇంటికి ఎందుకు వచ్చాడు ఈయన? హల్లెలూయా. నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడే, ఈయన నాకంటే గొప్పవాడు కదా, ఈయన పరిశుద్ధుడైన దేవుడు కదా అని చెప్పి యేసు ప్రభు వారిని తెలుసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య గురించి తెలుసుకుంటే నీ మాటలు వేరేగా ఉంటాయి, నీ చూపు వేరేగా ఉంటుంది. జక్కయ్య యేసయ్యని ఎరగకముందు పాపి అయిన మనుష్యుడు, డబ్బు సంపాదించడానికి మోసం చేసి, అన్యాయం చేసి, క్రూరత్వం కలిగినటువంటి వాడు, కనికరం లేనటువంటి వాడు, నిత్యము దోచుకుంటున్నటువంటి వాడు జక్కయ్య. ప్రియమైన వాళ్ళ ఏమని అంటున్నాడు? నా ఆస్తిలో సగము పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నాను. చాలా ఆస్తి కూడబెట్టి ఉంటాడు కదా జక్కయ్య. అంటే సామాన్యమైన మనిషి కాదు. నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తాను. నేను అన్యాయంగా ఎవరి యొద్దైనా ఏదైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను. అంత మార్పు రావడానికి గల కారణం, ప్రియమైన వాళ్ళరా, ఎవరిని గురించి తెలుసుకున్నాడు? యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఏది ఇవ్వండి, మనం ఎవరికైనా అడుక్కున్నోడికి 100 రూపాయలు ఇస్తామా? ఇవ్వం. కానీ జక్కయ్య ఆస్తిలో సగం ఇచ్చేస్తాడంట. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి యొక్క హృదయం ఎలాగుంటుందంటే, ఈ లోకం అంతా ఎలా కనబడుతుంది? లోకాశలు ఏమి ఉండవు, లోకాకర్షణలకు లోబడ్డు. ఎందుకు ఇదంతా వ్యర్థము, కొంతకాలం ఉండి వెళ్ళిపోయేది. ఈ జీవితం కరెక్ట్ కాదు, ఇది వ్యర్థమైన జీవితము, ఇది మోసకరమైన జీవితము, ఇది నన్ను దేవుడి నుంచి దూరం చేసే జీవితము అని చెప్పి ప్రత్యేకమైన జీవితము కోరుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి జక్కయ్య అంతగా మారడానికి, అంతగా రక్షణ పొందడానికి, అంతగా తన ఇంటి వారందరికీ రక్షణ కలగడానికి గల కారణం ఏంటంటే, ఎవరిని గురించి తెలుసుకున్నాడు? యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? అలాగే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారట. వారిలో ఒకడు సుంకరి, మరొకరు పరిసయ్యుడు. పరిసయ్యుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయం లోపలికి వెళ్ళి ఆ గర్భగుడిలో ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? దేవా, నేను అబద్ధాలు ఆడలేదు, దొంగతనాలు చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అన్యాయం చేయలేదు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ వంతు దశంభాగము ఇస్తున్నాను అని తన మనస్సులో ప్రార్థన చేసుకున్నాడట. అయితే రెండవ వ్యక్తి సుంకరి దూరంగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక
రొమ్ము కొట్టుకొనిచో దేవా పాపినైన నన్ను కరుణించమని చెప్పాడట. వీరిద్దరిలో దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎవరు, దేవుని గురించి తెలుసుకున్నవారు ఎవరు చెప్పండి? ఎవరు ఎక్కువ నీతిమంతుడిగా తీర్చబడ్డారు? పరిసయుడా, సుంకర? సుంకరే. కారణం ఏంటి? నా దృష్టిలో పరిసయుడే చాలా భక్తిపరుడు. బయటికి వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. మీరు ఉంటున్నారా? ఒక పూట ఉపవాసం ఉంటాం మనం, అవునా? అరటిపళ్ళు అని, చపాతీ అని, మజ్జిగ అని అన్నీ దగ్గర పెట్టుకుంటాం. చిన్నప్పుడు పాట ఉండేది, ఒక కోతి ఉపవాసం ఉండేది అనమాట. అయితే వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. తన రాబడిలో దశంభాగం ఇస్తున్నాడు. అన్యాయం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, విచారం చేయట్లేదు, పరిశుద్ధముగా ఉంటున్నాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు, అంతేగాని దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్నాడు. నా మాటలు చాలా జాగ్రత్తగా విన్నారు. ఒక మాట మిస్ అయినా తర్వాత అంశం మనకు అర్థం కాదు. దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ మనలాగా దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తి కాదు. ఇక్కడ సుంకర యొక్క ప్రార్థన విధానం మనం గమనించినట్లయితే, సుంకరి దేవాలయంలోనికి వెళ్లకుండా దూరముగా నిలవబడ్డాడట. ఎందుకు దూరంగా నిలబడ్డాడు? దేవాలయంలోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలా? టికెట్కి డబ్బులు లేవా? దూరముగా నిలబడ్డాడట. భయం వేస్తుందట ప్రార్థన చేయడానికి. ఆకాశం వైపు చూడడానికి ధైర్యం చాలట్లేదట. ఎందుకు ధైర్యం చాలట్లేదు? భయం వేస్తుందట, ఉనుకు వస్తుందట. రొమ్ము గుండ్లు బాదుకుంటున్నాడట, ఏడుస్తూ ఉన్నాడట. పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏంటి వ్యత్యాసం ఏంటి? దేవుడు ఎందుకు సుంకరి ప్రార్థనకి విలువిచ్చాడో, ఎందుకు పరిసయుడి ప్రార్థనని ఎక్కువగా తీసుకోలేదు? కారణం ఏంటని గమనించినట్లయితే, పరిసయుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, సుంకరి దేవుణ్ణి తెలుసుకున్నాడు. హల్లెలూయా! దేవుణ్ణి తెలుసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత మహోన్నతుడు. ఒక పాట ఉంటుంది నా దృష్టిలో, పాట ₹1,00,00,000 పాట. అది ఏం పాట? మన వాళ్ళు పాడుతుంటారు. ఏం పాట అది? అనంత జ్ఞాని నీకు, అల్పుడునైన నాకు సహవాసం ఏంటి? మహిమాన్వితుడైన నీకు, మట్టి పురుగునైన నాకు నీతో నాకు స్నేహం ఏంటి ప్రభువా? నీతో నాకు సహవాసం ఏంటి? నీకు నాకు సంబంధం ఏంటి? నీ స్థానం ఏంటి? నా స్థానం ఏంటి? నీ సింహాసనం ఏంటి? నేను మట్టి బ్రతుకు, మట్టి పురుగుని. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం సరిపోదు, కానీ దేవుని గురించి ఏం చేయాలట? తెలుసుకోవాలట. ప్రియమైన సాతానుడు ఏం చేస్తాడు? దేవుని గురించి తెలుసుకోనివ్వడం, దేవుణ్ణి ఎరగనివ్వడం. మన నేత్రాలు ఏం చేయబడతాయి? మూయబడతాయి. ప్రియమైన దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తి సెల్ ఫోన్లో చెడు చిత్రాలు చూడడానికి ఏం పడతాడు? భయపడతాడు. భయం వేస్తుంది. అమ్మో, యోసేపు భయపడ్డా లేదా? పొతిఫర్ భార్య వచ్చి శోధిస్తుంటే, ఇంత ఘోరమైన పాపం నేను చేయలేనమ్మా అంటాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడా? దేవుని గురించి ఎరిగి ఉన్నాడా? దేవుని గురించి తెలుసుకున్నాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 3-5 వచనాలు. ఇక్కడ 2 అన్నదమ్ములు యేసు ప్రభు వారికి ఏం తెచ్చారట? కానుక తెచ్చారట. వారిలో పెద్దవాడు కయ్యను తన పంటలో కొంత ధాన్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడట, బలిపీఠం మీద పెడితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించలేదట. దేవుడు తీసుకోలేదట, లక్ష్య పెట్టలేదట. అయితే రెండోవాడు హేబేలు వచ్చాడట. హేబేలు యొక్క అర్పణ చూసినట్లయితే తొలిచూలున అంటే ప్రథమ ఫలాన్ని తెచ్చాడు, తర్వాత క్రొవ్విన వాటిని తెచ్చాడట. అంటే ఇద్దరు కానుక తెచ్చారు. ఎవరు కానుక తెచ్చినా దైవ సేవకుడు తీసుకోవాలి. చిరిగిపోయిందైనా, కుళ్ళిపోయిందైనా, నలిగిందైనా తీసుకోవాలి, స్వీకరించాలి. కానీ ఈ దేవుడట తీసుకోవడం పక్కన పెడితే, అంగీకరించడం పక్కన పెడితే, కనీసం ఏం చేయలేదట? లక్ష్య పెట్టలేదట, అసలు చూడలేదట. ప్రియమైన వార్లరా, ఎందుకని దేవుడు లక్ష్య పెట్టలేదు? ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు కానుక తీసుకుని వచ్చారు, మంచి క్రియే.
ఇద్దరు బలిపేట మీద పెట్టారు, మంచి క్రియే. ఇద్దరు ప్రార్థన చేశారు, కానీ ఒకరిని దేవుడు అంగీకరించాడు, ఒకరిని దేవుడు అంగీకరించలేదు. అంటే ఇక్కడ కయీను దేవుణ్ణి నమ్ముకున్నాడు, హేబేలు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎరిగి ఉన్నాడు కాబట్టే ఎలాంటి తెచ్చాడు? ప్రథమ ఫలము, తర్వాత క్రొవ్వినవి, మచ్చలు లేనివి. ఎందుకంటే ఇది ఎవరికి ఇస్తున్నానో మనిషికి ఇవ్వట్లేదు. మనిషికి ఇస్తున్నాననేసి అనుకుంటే ఆశీర్వాదము బెబ్బే రాదు. ఎవరికి ఇస్తున్నాను? దేవుని ఇలా బలిపీఠ మీద పెట్టి ఇలా వెనక్కి వెళ్ళేసరికి ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి వేసిందట. వెంటనే దేవుడు అంగీకరించాడట. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవుని గురించి ఎరిగి ఉండడము వేరు. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నయమాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. సండే స్కూల్ పాట ఉంటుంది కదా, నయమాను ఎలీషా మాట విన్నాడు. వింటూనే యోర్దానులో మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. అయితే వచ్చాడట సైన్యాధిపతి హోదాలో, సిరియా దేశపు రాజు యొక్క సైన్యాధిపతి హోదాలో తన పరివారముతో రథాల మీద, గుర్రాల మీద వచ్చాడట, తన కుష్టు రోగము పోగొట్టుకోవడానికి. అయితే ఎలీషా కనీసము నయమానికి ఇవ్వాల్సిన మర్యాద కానీ ఇవ్వలేదట. ఒక పనివాడిని పంపించి, నువ్వు పోయి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేస్తే నువ్వు శుద్ధుడు అయిపోతావని చెప్తే, నయమాను చాలా పౌరుషంగా, కోపముగా, నా దేశంలో నదులు లేవా, చెరువులు లేవా అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటే, ఒక పనివాడు చెప్పాడట, అయ్యా, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయమంటే నువ్వు చేస్తావు కదా, ఎంతో ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతావు కదా. ఆ దైవజనుడు ఏమన్నాడు, ఒక్కసారి యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగి వచ్చేయ్యా, స్నానం కూడా చేయవలసిన లేదు అంటే, ఆ పనివాడు మాట విని నయమాను రథము ఆపమన్నాడట. రథము దిగాడట. బయటికి సైన్యాధిపతే, కొన్ని వేల మంది సైన్యులకి ఒక అధిపతే, కానీ లోపల కుష్టు పుండుతో, కుష్టు రోగముతో, మలినమైన కంపుతో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మంచి వస్త్రాలు వేసుకొని, సెంట్లు కొట్టేసుకొని బయటికి ఒక మంచి హోదాలో ఉన్నాడు, కానీ తన శరీరంలో ఉన్న బలహీనత ఏంటో తనకి తెలుసు. అయితే యోర్దాను నదిలోనికి వెళ్ళి మునిగి లేచాడట. మునిగి లేచి చూసుకుంటాడట, పుండ్లు ఏమైనా తగ్గాయా, మచ్చలు ఏమైనా తగ్గాయా అని రెండోసారి మునిగాడట, మూడోసారి మునిగాడట. 6 సార్లు మునిగి లేచి ఇంకా తగ్గదని చెప్పి విసుగుదల చెంది వెళ్ళిపోలేదు. కానీ ఎలీషా దైవజనుడు మాట ప్రకారము 7వసారి మునిగి లేచేసరికి ఎలాంటి శరీరం వచ్చింది, ఎలాంటి దేహం వచ్చింది? పసిపిల్ల దేహము వంటి దేహము వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, పసిపిల్ల దేహం వంటి దేహం వచ్చింది, పూర్తి స్వస్థత వచ్చేసింది. అంతే, నయమాను యొక్క హృదయము మారిపోయింది, నయమాను యొక్క హృదయము విరిగిపోయింది. మొదటిసారి సైన్యాధిపతి హోదాలో వచ్చాడు, కానీ రెండోసారి కన్నీటితో యేసు ప్రభు శిష్యుడిగా వచ్చాడు. వచ్చేమంటాడు ఎలీషా ఇంటి ముందు నిలిచి ఎలీషాతో ఏమని మాట్లాడతాడంటే, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని ఇప్పుడు నేను ఎరుగుదును. ఏం తెలుసుకున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. నయమానికి బోల్డ్ మంది దేవుళ్ళండి, నయమానికి బోల్డ్ మంది దేవతలు, రోజుకో గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాడు నయమాను. కానీ ఈరోజు ఏం తెలుసుకున్నాడు తెలుసా? ఏం తెలుసుకున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరి ఒక దేవుడు లేడని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. ఈరోజు భూలోకంలో ఉన్న మనుషులు తెలుసుకోలేని సంగతి ఆ రోజు నయమాను తెలుసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుని గురించి నీవు ఎంత తెలుసుకున్నావు? చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది మ్యాటరు. ఎంత తెలుసుకున్నావు? ఏమి ఎరిగి ఉన్నావు? దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తివైతే ఖచ్చితంగా రోజుకు 1 గంట నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని ఎరిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి విలువ ఇస్తావు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇస్తావు. నీకు యేసు ప్రభు ఎవరో తెలియదు కాబట్టే ఈరోజు నువ్వు ఎలాగున్నావు? అవిశ్వాసిగా,
ఆరిపోయిన దీపములా, సారము లేని ఉప్పులా, మంచము కింద కొంచెము కింద పెట్టిన దీపము వలె ఉన్నావు ప్రియమైన వాళ్ళరా. వెలిగింపబడలేదు. నీ బలిపీఠం మీద ఏం లేదు, అగ్ని లేదు, మంట లేదు. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడో పతనమైపోయింది. అసలు దేవుడు అనే ఎప్పుడో పుట్టినరోజు అప్పుడు, పెళ్లి రోజు అప్పుడు, చావు రోజు అప్పుడే దేవునికి విలువిస్తున్నావు. కొంతమంది ఆదివారమే ప్రార్థన పెట్టుకుంటారు గృహకూడిక, కొంతమంది శుక్రవారమే ప్రార్థన పెట్టుకుంటారు గృహకూడిక. ఎందుకు? యేసు ప్రభు ఆదివారం దేవుడే కాదు, శుక్రవారం దేవుడే కాదు. యేసు ప్రభు అన్ని రోజులకి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మారవలసింది మనము, చెక్కుకోవలసింది, రూపుదిద్దుకోవలసింది మనం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడం ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశమో దేవుని గురించి తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము. జక్కయ్య తెలుసుకున్నాడు లేదా? నయమాను తెలుసుకున్నాడు. సుంకరి దేవుని గురించి ఎరిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అదేవిధముగా ఒక ఆయన యేసుప్రభు వారి గురించి తెలుసుకున్నాడట. ఎక్కడ తెలుసుకున్నాడంటే సిలువలో వేలాడుతూ తెలుసుకున్నాడట. చదవండి, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు. యేసుప్రభు వారిని అక్కడున్న మనుషులందరూ కూడా యేసుప్రభు వారి సిలువలో వేలాడుతూ ఉంటే అక్కడున్న మనుషులు ఏమని హేళన చేస్తున్నారు? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నాడు. తాను రక్షించుకోలేకపోతున్నాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అక్కడ ఉన్న వారి యొక్క కేకలే యేసు ప్రభు వారిని సిలువ వేయండి అంటే పిలాతు తట్టుకోలేక, భరించలేక సిలువ మరణానికి అప్పగించాడు ప్రియమైన వాళ్ళరా. అక్కడ ఉన్న వాళ్ళ దృష్టిలో, అందరి దృష్టిలో యేసు ప్రభు నేరస్తుడు, ఒక రాజద్రోహి, ఒక దేశద్రోహి. కానీ యేసు ప్రభు వారికి కుడివైపున సిలువ వైపున దొంగ దృష్టిలో మాత్రము యేసు ప్రభు నేరస్తుడిలాగా కనిపించలేదట. ఏమంటున్నాడు? మొదటివాడు అంటున్నాడు, నువ్వు క్రీస్తువైతే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాయా అంటే, రెండో వాడు వాడిని గద్దించి ఏమంటాడు తెలుసా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి ఎవరికి భయపడవా? దేవునికి భయపడవా? మనము చేసిన వాటికి మనము అనుభవిస్తున్నాము, కానీ ఈయనలో ఏ తప్పిదమో లేదో. తెలుసుకున్నాడా లేదా? గట్టిగా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని గురించి తెలుసుకున్నాడు. అందరి దృష్టిలో యేసుప్రభు ఒక నేరస్తుడిగా కనిపిస్తే కుడివైపున సిలువ వేయబడిన దొంగ ఏమంటున్నాడు? ఇది చాలా అన్యాయమురా, ఇది చాలా అన్యాయపు తీర్పు, ఆయనలో ఏ తప్పిదము లేదు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారిని దూరం నుంచి చూస్తే ఆయన నీకు అర్థం కాడు. దేవుని దగ్గరగా వచ్చి దేవుని రుచి చూసి నువ్వు తెలుసుకుంటే యేసు ప్రభువుని విడిచిపెట్టవు. ఎందుకు మనము దేవునికి విలువ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం దేవునికి ఆధిక్యత, ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం? దేవునికి ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాం అంటే దేవుని గురించి మనకి ఏంటి తెలియదు. ప్రేమ జీరో నాలెడ్జ్. దేవుని గురించిన, పరిశుద్ధ దేవుని గురించిన అవగాహన నేను పొందలేదు అని అంటాడు భక్తుడు సామెతల గ్రంథంలో. కాబట్టి దేవుడిని మనం అర్థం చేసుకోవాలి, దేవుని గురించి మనము తెలుసుకోవాలి. చివరి వచనము, రాజు అయిన దర్యావేషు దేవుని గురించి తెలుసుకున్నాడట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25 నుంచి చదవండి. 25, 26, 27. రాజైన దర్యావేషు అన్యుడు, విగ్రహారాధికుడైనటువంటి దర్యావేషు, బబులోను దేశపు రాజు అంటే అందరికీ వణుకు, భయము ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించిన ఆ విషయము, ఆ అద్భుతాన్ని చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని గురించి ఎరిగిన వాడిగా ఇక్కడ దర్యావేషు మాట్లాడుతున్నాడు. ఏమని? ఒక శాసనము రాస్తున్నాడట. ఏమని? నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి ఏం చేయాలట? చెప్పాలి. ఏం చేయాలి? దానియేలు యొక్క దేవునికి భయపడాలట. ఆయన సముఖమున
వనకాలట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎవరికి భయపడాలట? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రాజు అయినా దర్యావేషు బబులోను సామ్రాజ్యానికి రాజు, ప్రియమైన గొప్ప రాజు, చక్రవర్తి ఏమంటున్నాడు? దానియేలు యొక్క దేవునికి మీరు ఏం చేయాలి? భయపడాలి. ఆయన సన్నిధిలో సముఖమున వనకాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడట? ఏం తెలుసుకున్నాడు చూడండి. ఆయన జీవము గల దేవుడట, యుగయుగములు ఉండేవాడట. ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యమట? నాశనము కాని రాజ్యమట. ఆయన ఆధిపత్యము తుదమట్టునకు ఉంటుందట. విడిపించేవాడట, రక్షించేవాడట, భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయవాడట. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యమో, ఎంత ఎరిగి ఉన్నాడో. ఆయన రాజ్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరట. చూడండి ఎంత చదివాడు. దానియేలుని దేవుడు విడిపించిన విధానాన్ని బట్టి దర్యావేషు రాజు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన రాజ్యము యుగ యుగములో ఉంటుంది. ఆయన్ని ఎవరు ఏమీ నెబుకద్నెజర్ అంటాడు. ఏమని అంటాడు తెలిస్తే, ఆయన చెయ్యి పట్టుకుని వెనక్కలాగి నువ్వెందుకు ఈ పని చేస్తున్నావని ఆయన్ని ఎవరు అడిగేవాడు లేడట. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, అన్యులు భయంకర మోనార్కులు గొప్ప ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారంటే సింహాల బోన్లో వేసేయడం, అగ్నిగుండాల్లో వేసేయడం. భయంకరమైన క్రూరులు దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏమంటున్నారు? ఆయనే రక్షించువాడు, ఆయనే పోషించువాడు, ఆయనే విడిపించువాడు, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయనే జీవము గల దేవుడు, లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడు. ఏంటి ఇంత మెత్తని మనస్సు, ఇంత మారు మనస్సు, ఇంత అవగాహన కలిగిన అంశాలు, మాటలు ఎందుకు వస్తున్నాయంటే వారు దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉన్నారు. నేటి సార్వత్రిక సంఘములో క్రైస్తవ సమాజము అవిశ్వాసులుగా, అల్పవిశ్వాసులుగా, బలహీనులుగా మాంత్రికుల దగ్గరికి అక్కడికి ఎక్కడికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనుషులకు చెప్పుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే వారి దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదో వారికి తెలియదు. ప్రియమైన వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో వారికి తెలియదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి హృదయంలో ధరించుకునే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్నాం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడము, డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోవడం, ఇది కాదు క్రైస్తవ్యం అంటే ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనము దేవునికి దగ్గరగా వస్తే, ఆయన్ని చదివినట్లయితే, ఆయన గురించి తెలుసుకున్నట్లయితే ఆయన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టాం. జక్కయ్య తెలుసుకున్నాడు, మారిపోయాడు. నయమాను తెలుసుకున్నాడు. పేతురు ఏమంటాడంటే, నా దోణి దిగి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అంటాడు. ఎందుకంటాడు? అప్పటి వరకు యేసు ప్రభు ఎవరో తెలీదు. ఎప్పుడైతే కుడివైపు వల వేస్తాడో, ఎప్పుడైతే 2 దోణులు నిండిపోయాయో విస్మయం ఉందడట, ఆశ్చర్యపడ్డాడు. ఇది మనుషులకు అసాధ్యము, ఈయన లోకరక్షకుడైన దేవుడిని గ్రహించాడు, తెలుసుకున్నాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. వెంటనే ఏమంటున్నాడు? తన పాప జీవితం గుర్తొచ్చింది, తన స్థానం ఏంటో తనకు గుర్తొచ్చింది, దేవుని స్థానం ఏంటో గుర్తొచ్చింది. అంటున్నాడు, నన్ను ప్లీజ్ విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన మనం అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళాలి. పై భక్తి చేయకూడదు. ప్రియమైన వాళ్ళరా, చేస్తే ఎలాంటి భక్తి చేయాలి? విరిగి నలిగిన హృదయం కలిగి, పశ్చాత్తాపము కలిగి, కన్నీటి ప్రార్థనా జీవితం కలిగి, లోతైన ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి. ఈ లోకములో మనం ఉంటాం, కానీ లోకం మనలోనికి రాకూడదు. సముద్రంలో చేప పుట్టి పెరిగి జీవిస్తుంది, కానీ సముద్రంలోనే ఉప్పు చిన్న రవ్వ కూడా చేపలోనికి రాదు. ప్రియమైన వాళ్ళారు, కాబట్టి మనం దేవుని నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని గురించి మనము తెలుసుకొని, దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి కలిగి ఆయన మార్గంలో నడవడము చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్.